ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్న మీరన్నట్టు ఆయుష్మాన్ భారత్ ద్వారానే కదా వచ్చేవి ఈ డబ్బులు ఇవన్నీ. రేపొద్దున వీళ్ళు బీమా పెడితే దాన్నే అటు మళ్ళిస్తారా? మళ్ళీ అది సపరేటు. ఆయుష్మాన్ భారత్ వచ్చేటప్పటికినేమో కేంద్ర ప్రభుత్వం అండి. వాళ్ళది ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఆయుష్మాన్ భారత్ని యాక్సెప్ట్ చేయట్లేదు మనకి ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే నేను కనుక్కుంటే డాక్టర్లు అది 10% డబ్బులు వస్తాయి, లాభం వస్తాయి వీళ్ళకి దాంట్లో. ఒక హాస్పిటల్ 10% అంటే నా ఆందట. కనీసం 25% వస్తే గానీ మేము డాక్టర్లు మెయింటైన్ చేయాలి, హాస్పిటల్ మెయింటైన్ చేయాలి, ప్లస్ అప్పులు లేట్ అవుతుంటది కదా ఇవన్నీ రావడానికి అంటున్నారు వాళ్ళు. అందువల్ల ఆయుష్మాన్ భారత్ సక్సెస్ కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఇబ్బంది అవుతుంది ఈ కారణంగా. కాబట్టి ఇప్పుడు దాని వైపుకి వెళ్ళిపోతే వీళ్ళదంతా పీపీపీ, గవర్నమెంట్ జస్ట్ ఫెసిలిటేటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారు వీళ్ళు అంతే. అంటే దీనికి కూడా టెండర్లు పిలిచి ఎంత అని ఇచ్చేసి వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇంకా ప్రజలకు ఎక్కడ వాళ్ళు సింపుల్ గా రేపు పొద్దున ఇప్పుడు క్లెయిమ్ చేసేటప్పుడు ఇప్పుడు అడిగి ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఒక 500 కోట్లు అట్లా 4 సార్లు రిలీజ్ చేశారు అనుకోండి, 8 సార్లు రిలీజ్ చేద్దాం అనుకున్నారు 500. వాడికి 500 కోట్లు రిలీజ్ చేసినప్పుడు 150 కోట్లకే ట్రీట్మెంట్లకి డబ్బులు రిలీజ్ చేస్తాడు. మిగతా అదేదో ఒక కొర్రీ పెట్టి ఆపుతుంటాడు. సింపుల్ అది.